సార్ కూటమికి కొత్త తలపోట్లు. గుంటూరులో జరిగిన అరాచకం అవ్వనియండి, లేకపోతే జత్వాని రివర్సు, సాయికృష్ణ సర్దుబాట్లు, కొత్త కేసులు. కూటమికి నిజంగా ఇది ఒక విధంగా లీగల్గా పొలిటికల్గా కొంచెం ప్రతికూల పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే గుంటూరులో ఆ మహిళను 15వ తారీఖున వివస్త్రం చేయటం అంటే ఎక్కడో ఏదో జరిగింది, మీడియా ద్వారా బయటకు వచ్చింది అంటేనే చాలా సంచలనంగా ఉండేది. ఇప్పుడు రాజధాని ప్రాంతం కదండి గుంటూరు, విజయవాడ, మంగళగిరి. అక్కడే ఒక మహిళను 15వ తారీఖున వివస్త్రం చేసిన ఆయన అధికార పార్టీకి చెందిన వాడని అన్నీ ఉంటే 18వ తారీఖు చర్య. సేమ్ సాయి కృష్ణ కేసు. ఆ వార్తలు బయటకు వస్తున్నప్పుడంతా ఇది వేరేదనుకుంటా కదా. అదే కరెక్ట్. ఎలాంటి ఘటనలు ఇవి సినిమాలో చూస్తేనే షాక్ అయిపోయే వాటివి. గుంటూరు లాంటి నాగరికమైన, అభివృద్ధి చెందిన, చైతన్యవంతమైన చోట ఇవి జరుగుతున్నాయంటే మనం ఎలా దీని గురించి స్పందించాలి? దీని మీద చర్య తీసుకోవడానికి ఆలస్యం, తీసుకున్న తర్వాత కూడా రాజకీయంగా సమస్య కాకుండా ఎలా చూడాలి అని తప్ప అసలు ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి వరుసగా ఇన్ని ఘటనలు? మైనార్టీ ఏమన్నా మైనర్ బాలికల మీద కానీ ఇంకో చోట కానీ ఎన్ని ఘటనలు జరిగాయి ఈ మధ్యకాలంలో. గతంలో అంటే విధ్వంసం, వైసీపీ విధ్వంసం అన్నారు, ఓకే అయిపోయింది, ఓడించి కూటమి అరాచకం. వైసీపీ విధ్వంసమైనా తప్పే, కూటమి అరాచకమైన తప్పే కదా. వెంటనే జరిగిందా జరగలేదా? ఎందుకంటే నేను నిన్న చూస్తున్న మహిళా కమిషన్ చైర్మన్ ఆమె శైలజ వెళ్ళారు, మంచిది వెళ్ళారు. వెళ్ళినప్పుడు అలా అడ్వకేట్ రజనీనే ఎవరో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు అన్నీ ఖండించాయి. అడుగుతుంటే మీరు అవన్నీ ఎందుకు అడుగుతారు, మేము మీడియానే రానివ్వలేదు, మీరు వచ్చి దీన్ని రాజకీయించి మీడియాని ఎందుకు రానివ్వలేదండి? మహిళా కమిషన్ అనేది పార్టీలకు అతీతమైంది, రాజ్యాంగబద్ధమైన సంస్థ కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకైతే ఇంకా మహిళలకు ఇక్కడ రక్షణ ఎలా ఉంటుంది? సో గుంటూరులో జరిగిన ఈ ఘటన అన్నది చాలా తీవ్రమైన నిరసనకు దారితీసింది, కూటమిని చాలా ఇబ్బందిలో పెట్టింది. ఇంకా రాష్ట్రంలో అనేక చోట్ల జరిగిన చిన్న ఘటనలు, లేకపోతే స్కూల్ విద్యా సంస్థల్లో జరిగినవి అనేకం లాజికల్గా చివరి వరకు వెళ్ళటం లేదు. ఇది కాకుండా ఇప్పుడు మనం చాలా సమయం ఇచ్చి చర్చించిన జత్వాని కేసు ఝలక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే బాధితురాలు అన్నారో ఆమె నిందితురాలై కూర్చుంది. అప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. మనం మాట్లాడినప్పుడు కూడా రెండు కోణాలు చూడాలి, ఇలాంటివి అనేక సార్లు అనుకున్నాం. కానీ ఆమె అదే పనిగా చెప్తూ ఉంటే సాక్షాత్తు హోంమంత్రి, డీజీపీ ప్రత్యేకంగా సమయం ఇచ్చి చర్చిస్తుంటే నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో అని ఎవరైనా అనుకోవటం చాలా సహజం కదా. నాకు ఇక్కడ రెండు సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి, మన పోలీస్ వ్యవస్థ అంత నిర్వీర్యమైపోయిందా? అంత జగన్ వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేసి, తెలుగుదేశమో ఇంకోటి రాగానే చేసి అసలు సత్యం అనేది తెలుసుకోవడం ఎంత కష్టమైపోతుంది ప్రజలకు. పైగా మహిళలు ముందు ఉంచేసి. సో జత్వాని కేసులో అప్పుడు కూడా ఈ కుక్కల విద్యాసాగర్ అనే ఆయన ఇవన్నీ ఆయన అప్పుడు కూడా చెప్తూ వచ్చారు. అంటే మొదటి దశలో దాన్ని చాలా హైలైట్ చేసి కొన్ని రోజులు అదే అంశం, ఇంకా చాలామంది సానుభూతి ప్రకటించారు. తీరా ఇప్పుడు హఠాత్తుగా ఆమె కొంత బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించారని చెప్పి సిఐడి తమ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారని చెప్తున్నారు. పారదర్శకంగా పూర్తిగా చెప్పరే, అప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు కూడా పారదర్శకంగా ఏం జరిగిందో చెప్తే